హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మిరాండ్ నెట్వర్క్ యాప్ సంబంధించి అయితే ఒక న్యూ అప్డేట్ అయితే ఈరోజు రావడం జరిగిందండి. సో మన మిరాండ్ నెట్వర్క్ యాప్ ఏదైతే ఉందో దానికి సంబంధించి వర్షన్ 2.0 యాప్ అయితే మనకి ఈరోజు రావడం జరిగిందండి. సో అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క యాప్ని అయితే అప్డేట్ చేసుకోవాలి. ఎవరైతే యూస్ చేస్తున్నారో అందరూ కూడా అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకైతే దీంట్లో వచ్చిన కొత్త ఫీచర్స్ ఏమిటి, ఇంకా దాంతోపాటు కొత్తగా వచ్చిన ఆప్షన్స్ ఏమిటి, అవన్నీ కూడా కనిపిస్తాయండి. సో దీంట్లో అయితే మనం ఈ యొక్క యాప్ని అప్డేట్ చేసుకున్న తర్వాత దీంట్లో వచ్చిన కొత్త అప్డేట్లు ఏమిటి, ఇవన్నీ కూడా క్లారిటీ తెలుసుకోబోతున్నాం. గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేట్లయితే సబ్స్క్రైబ్ బటన్ కానీ బిల్ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం. ఖచ్చితంగా ఇక్కడ చూసినట్లయితేనండి, ముందుగా అయితే మన మిరాండ్ నెట్వర్క్ యాప్ అయితే మనకి ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది. సో ఎవరైతే ప్రాజెక్ట్లో మైన్ చేస్తున్నారో అందరూ కూడా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయండి. సో ఎందుకంటే మనకైతే చాలా హ్యూజ్ కమ్యూనిటీ యాప్ అనమాట. 40 లక్షల కంటే ఎక్కువ కమ్యూనిటీ అయితే ఆల్రెడీ ఉంది ఈ ప్రాజెక్ట్కి అయితే. సో మంచి ప్రైస్కే లిస్టింగ్ కూడా అవ్వచ్చు. సో కాయిన్స్ కూడా తక్కువ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి ప్రాజెక్ట్ అయితే ఖచ్చితంగా మిస్ అయితే చేసుకోవద్దండి. సో చూసుకోవచ్చు మీరైతే ఈ యొక్క యాప్కి సంబంధించి అప్డేట్ అయితే మనకి ఈ విధంగా రావడం జరిగింది. కొన్ని ఇమేజెస్ కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. సో చూడండి, ఇప్పుడు లైవ్లో అయితే అప్డేట్ చేస్తున్నాను. సో మీకు చూపించాలి కాబట్టి నేను కూడా ఇప్పటివరకు అప్డేట్ చేసుకోలేదు. చేసుకున్న తర్వాత దీంట్లో మన కొత్తగా వచ్చిన మార్పులు ఏమిటి, అవన్నీ కూడా మనమైతే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సో దీనికి సంబంధించి అయితే మన అఫీషియల్ హ్యాండిల్ నుంచి కూడా అప్డేట్ వచ్చింది. సో అది కూడా మీరు గమనించవచ్చు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే 24 అవర్స్కి ఒకసారి మైనింగ్ అయితే ఉంటుందండి. సో చాలా సింపుల్ మైనింగ్ యాపే. అందరూ కూడా దీంట్లో అయితే మైనింగ్ చేయడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఫ్యూచర్లో మనకైతే చాలా మంచి వాల్యూ ఉంటుందన్నమాట. ఈ ప్రాజెక్ట్లో మనకి మైనింగ్ ఫ్రీగా వస్తుందండి. లుమీరా కాయిన్ అనమాట, మీరా కాయిన్ కాదు, లుమీరా కాయిన్ అయితే ఫ్రీ మైనింగ్ అయితే ఉంటుంది. తెలిసిన విషయం అందరికి కూడా. సో ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకున్న తర్వాత అండి మనకి ఎవరైతే ఇక్కడ అప్డేట్ చేసుకుంటారో కొంచెం ఈ విధంగా స్లోగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా లాగిన్ అయితే అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ కూడా కొంచెం వీళ్ళైతే చేంజ్ అయితే చేశారు. సో చూసుకోవచ్చు, కింద అయితే మనం అన్లాక్ చేసుకోవాలన్నమాట. సో యాప్ మనం లాగిన్ చేసుకోవాలంటే స్లైడ్ టు అన్లాక్ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే మీరు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఈ విధంగా జరపండి. సో ఈ విధంగా మీకైతే సింపుల్గా లాగిన్ అయితే అవుతుందండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నారు. ఇక్కడ ఈ యొక్క మీరా కాయిన్ సంబంధించి అయితే ప్రీసేల్ కూడా మనకైతే స్టార్ట్ అవబోతుందండి జూన్ 15 నుంచి అయితే. సో ఈ ప్రీసేల్లో మనకేం అక్కర్లేదు. సో జస్ట్ మనమైతే ఫ్రీ మైనింగ్ మాత్రం చేసుకుందాం అనమాట. సో చూసుకోవచ్చండి, ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ అయితే రావడం జరిగింది. మైనింగ్ 5% అని ఉంది పైన. అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ మైనింగ్ అయితే ఆన్లోనే ఉంది. 100కి ఒక 5% మాత్రమే కంప్లీట్ అయింది. సో ఎప్పుడైతే 24 అవర్స్ కంప్లీట్ అవుతుందో అది 5 నుంచి 100కి వెళ్ళిద్ది అనమాట. సో 24 అవర్స్లో. సో కింద అయితే మనకి లుమీరా కాయిన్స్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ బ్యాలెన్స్ మొత్తం మనకైతే చూపిస్తుందండి. సో కింద చూసుకోవచ్చు, మనకి ప్రతి సెకండ్ కూడా అది అప్డేట్ అవుతూనే ఉంది. సో ఇది మన కాయిన్ బ్యాలెన్స్ అనమాట. ఈ ప్రాజెక్ట్లో మనకు మైనింగ్ ఇచ్చింది మీరా కాయిన్ కాదండి, లుమీరా కాయిన్. సో లుమీరా కాయిన్ అందరూ కూడా ఫ్రీ మైనింగ్ అయితే చేసుకోండి. సప్లై చాలా తక్కువ అండి. జస్ట్ ఒక 27 కోట్లు మాత్రమే, 27 కోట్ల కాయిన్లు మాత్రమేనండి. చాలా హ్యూజ్ సప్లై అయితే వీళ్ళైతే ఎంచుకోలేదు. చాలా లో సప్లై మెయింటైన్ చేస్తున్నారు. కమ్యూనిటీ కూడా ఆల్రెడీ 4 లక్షలు అయితే ఉందండి. సో 50 lakhsకి అయితే వెళ్ళబోతుంది త్వరలోనే. ఈ ప్రాజెక్ట్ అయితే మనకైతే ముందుగా మీరా కాయిన్ లిస్ట్ చేయాలనుకుంటున్నారు. మీరా కాయిన్ అయితే మనకి ఈ యొక్క సంవత్సరం Q3లో కానీ Q4లో కానీ గ్లోబల్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అవుతుంది మన మీరా కాయిన్ వచ్చేసి. ఆ తర్వాత అండి లుమీరా కాయిన్ అయితే మనకి ఎక్స్చేంజెస్ లిస్టింగ్ అయితే కాబోతుందండి. సో అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించండి. ఈ ప్రాజెక్ట్ అయితే మిస్ చేసుకోకుండా అందరూ కూడా మైనింగ్ అనేది యాక్టివ్గా చేసుకోండి. సో కింద చూడండి, మనకి ఈవెంట్స్ అని ఒక ఆప్షను, రివార్డ్స్ అని ఒక ఆప్షను, కింద మైనింగ్ సింబల్, గేమ్స్, సెట్టింగ్స్, ఈ విధంగా చాలా ఆప్షన్లు అయితే ఉంటాయన్నమాట. సో ఒకసారి ఏం చేద్దామంటే ఈవెంట్స్లోకి వెళ్దాం. ఈవెంట్స్లోకి వెళ్ళిన తర్వాత అండి ఇక్కడ ఏంటంటే కొన్ని రకాలైన ఈవెంట్స్ అయితే మనకి జరుగుతూ ఉంటాయన్నమాట. సో చూసుకోవచ్చు, ఈ విధంగా అయితే ఉంటాయి. దీంట్లో గివ్ అవే ఇస్తారన్నమాట ఈ యొక్క టోకెన్స్ వచ్చేసి. సో దాన్ని బట్టి అయితే మనం పార్టిసిపేట్ చేయడం ద్వారా మనకి దీనికి సంబంధించి టోకెన్స్ కూడా, టికెట్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి పైన ఒకటైతే ఉంది మిరెక్స్ VPN అని. సో అది ఓపెన్ చేద్దాం. అది ఓపెన్ చేసిన తర్వాత అండి ఈ యొక్క ఈవెంట్లో నేను జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను అని మనం జస్ట్ ఇక్కడ ప్రీ రిజిస్టర్ కనిపిస్తుంది కదా కింద గ్రీన్ బాక్స్, ఆ బటన్ నొక్కడం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ యొక్క ఈవెంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తానని. సో భవిష్యత్తులో ఇవన్నీ కూడా అయితే స్టార్ట్ అయితే కాబోతున్నాయి. సో అది విషయం అయితే పైన నోటిఫికేషన్ సింబల్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చు, ఈ యొక్క యాప్ తాలూకా అఫీషియల్ నోటిఫికేషన్లు కానీ అఫీషియల్ అప్డేట్లు కానీ వచ్చినవన్నీ కూడా మీకైతే పైన గంట సింబల్ అయితే ఉంటుంది. అక్కడ నోటిఫికేషన్ సెంటర్ అని కనిపిస్తుంది కదా, సో అది ఓపెన్ చేసుకోండి. అక్కడ మీకు మినీ అప్డేట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఆ తర్వాత కింద రివార్డ్స్ అండి, ఈవెంట్స్కి రైట్ సైడ్ అయితే ఉంటుంది. రివార్డ్స్ ఓపెన్ చేయండి. రివార్డ్స్ ఓపెన్ చేసినట్లయితేనండి ఈ విధంగా మనకైతే కొన్ని అయితే కనిపిస్తున్నాయి. సో చూసుకోవచ్చు,
కొన్నైతే కనిపిస్తున్నాయన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క గేమింగ్ పర్పస్ మీదైతే ఉన్నాయండి ఈ రివార్డ్స్ అన్నీ కూడా. సో, వీటి గురించయితే మళ్ళీ మనమైతే క్లారిటీగా మళ్ళీ తెలుసుకుందాం. సో, అప్పుడైతేనే వీటి వల్ల మనకేమన్నా ఉపయోగం ఉందా లేదా అనేది అర్థమవుతుందనమాట. కాకపోతే ఈ ప్రాజెక్ట్‌లో కేవైసీ ఖచ్చితంగా ఉంటుందండి. సో, కేవైసీ అందరూ కూడా చేసుకోవాలనమాట భవిష్యత్తులో ఆప్షన్ ఇచ్చినప్పుడు వీళ్ళైతే. ఇంకా దాంతో పాటండి ఈ యొక్క మీరా ప్రాజెక్ట్‌కి సంబంధించి అయితే న్యూస్ అండి. సో, ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుంది? ఏ విధంగా రన్ అవుతుంది? దీంట్లో లూమిరా కాయిన్ అంటే ఏమిటి? అవన్నీ కూడా తెలుసుకోవడానికి అయితే న్యూస్ ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇది ఓపెన్ చేయడం ద్వారా చాలా చాలా సింపుల్‌గా మీరైతే చాలా ప్రశ్నలకైతే సమాధానం తెలుసుకోవచ్చు. సో, ఈ విధంగా అయితే మనకైతే ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో మనకి మైనింగ్ అయితే ఇచ్చింది లూమిరా కాయిన్ అండి. మిరా కాయిన్ కాదనమాట. అది మీరు గమనించాలి. ఇంకా దాంతో పాటు మైనింగ్ సింబల్ నొక్కితే ఇక్కడికైతే వస్తుందో తెలిసిన విషయమే. దాని పక్కనండి రైట్ సైడ్ మళ్ళీ కింద చూడండి గేమ్స్ అని ఉంటుంది. గేమ్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఇక్కడండి మనకైతే ప్రెజెంట్ అయితే 2 రకాల గేమ్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయి. 2 రకాల గేమ్స్ అయితే మనకైతే కనిపిస్తున్నాయండి. ఫ్రూట్ మెర్జ్ అని, షీబు బ్లాస్ట్ అని అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక గేమ్ అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసుకోవాలంటేనండి మనమైతే ఇక్కడ ఒక యాడ్ అయితే చూడాల్సి ఉంటుంది. ఆ యొక్క యాడ్ చూడడం ద్వారా దీంట్లో మనమైతే పార్టిసిపేట్ చేయడానికి అయితే మనకి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, చూసుకోవచ్చు మీరైతే. అది కూడా మనం ఒక యాడ్ చూడడం ద్వారా వెళ్ళొచ్చు. లేదనుకుంటే ఒక కాయిన్ అండి. మన లూమిరా కాయిన్ ఒక కాయిన్ మనం పే చేయడం ద్వారా కూడా ఈ గేమ్‌లోకి అయితే వెళ్ళొచ్చు. సో, ఇదండి ఫ్రీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే గేమ్స్ కూడా ఆడుకోండి. కానీ కాయిన్స్ ద్వారా వెళ్ళొద్దు. ఎందుకంటే ఒక కాయిన్ సంపాదించుకోవడం అంటే మైనింగ్ ద్వారా చాలా టైం పడుతుంది కాబట్టి కాయిన్స్ ద్వారా మాత్రం మీరైతే ఈ గేమ్‌లో ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే చేయొద్దు. ఇంకా కింద సెట్టింగ్స్ అయితే ఉంటుందండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసి తెలిసిన విషయమే. మన యొక్క పర్సనల్ వివరాలు మొత్తం మనకైతే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయన్నమాట. సో, భవిష్యత్తులో అయితే ప్రాజెక్టులు మనం కేవైసీ చేసుకోబోతున్నాం. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటు కింద డైలీ రివార్డ్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. చూసుకోవచ్చు మీరు. డైలీ రివార్డ్స్ అయితే ఉంటుంది. కమ్ బ్యాక్ డైలీ అండ్ అన్లాక్ ఎగ్జిస్టింగ్ రివార్డ్స్ అయితే ఉంటుంది కదా. సో, అది ఒకసారి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినప్పుడు అండి మనమైతే ఒక యాడ్ చూడడం ద్వారా మన యొక్క మైనింగ్ పర్సెంటేజ్ అనేది ఒక 20% ఇంక్రీజ్ అవుతుంది. ఒక 20% ఎక్స్ట్రా మైనింగ్ రేట్ అయితే మనకైతే వస్తుందన్నమాట ఈ యొక్క యాడ్ చూడడం ద్వారా. ఇది మనకు వీళ్ళు ఇస్తున్న ఫ్రీ బోనస్ అనమాట. సో, ఇది కూడా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరైతే ఒకసారి యూస్ చేసుకోండి. ఇంకా దాంతోపాటు అండి పైన పింగ్ ఇన్యాక్టివ్ అని కనిపిస్తుంది కదా. ఆ బటన్ మీద నొక్కినట్లు ఏమేమి జరుగుతుందంటే మన టీమ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక నోటిఫికేషన్ వెళ్తుంది. ఈ రెఫరల్ లింక్ ద్వారా జాయిన్ అయిన వాళ్ళకైతే మైనింగ్ ఒకవేళ వాళ్ళు ఆపేశారనుకోండి వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. మైనింగ్ చేసుకోండి అని యాక్టివ్గా ఉండి. సో, అది పింగ్ అనమాట. దాని పక్కన ఇన్వైట్ ఫ్రెండ్స్ అయితే ఉంటుంది. సో, దీని ద్వారా ఏంటంటే మనం ఖచ్చితంగా మన యొక్క ఫ్రెండ్స్‌ని ఇన్వైట్ చేసుకోవడానికి అయితే మనకి ఛాన్స్ అయితే ఉంటుందండి. సో, మీకు తెలిసిన విషయం అదైతే. సో, ఈ విధంగా యాప్‌లో మనకైతే కొన్ని మార్పులైతే వీళ్ళు తీసుకురావడం అయితే జరిగిందండి. సో, ఈ విధంగా అయితే వీళ్ళు ఇక్కడ దీన్ని డిజైనింగ్ అయితే చేశారన్నమాట. సో, మీరు కూడా ఈ యొక్క యాప్‌ని అయితే అప్డేట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కనిపిస్తున్న ప్రతి ఫీచర్ కూడా ఇంక్లూడ్ అవుతుందండి. ఇంకా దాంతోపాటు దీంట్లో వచ్చేసి మనకి డార్క్ మోడ్, లైట్ మోడ్ అని 2 రకాలుగా ఉంటుంది కదా. సో, పోయిన వర్షన్ యాప్‌లో అయితే డార్క్ మోడ్, లైట్ మోడ్ 2 మనకైతే కనిపిస్తూ ఉంటాయి. సో, దీంట్లో కూడా ఆ డార్క్ మోడ్, లైట్ మోడ్ అనేది ఒకసారి మనమైతే చెక్ చేద్దాం ఇప్పుడైతే. సో, కింద సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అండి మనకిక్కడ చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. మైనింగ్ టీమ్ అని ఈ విధంగా మనకైతే ఉంటుందన్నమాట. సో, మనకి లైట్ మోడ్ అనేది ప్రెజెంట్ అయితే కనిపించట్లేదండి. వీళ్ళైతే ఆ లైట్ మోడ్‌ని అయితే తీసేశారు ప్రెజెంట్ డేస్‌లో అయితే. సో, ఎందుకంటే ఇంతకుముందు ఉండేది. ఇప్పుడైతే అది తీసేశారన్నమాట. కేవలం ఈ యొక్క యాప్ అనేది మనకి ఈ విధంగా డార్క్ మోడ్‌లోనే ఉండాలి అని వీళ్ళు కోరుకుంటున్నారు. సో, అందుకే ఆ లైట్ మోడ్ ఆప్షన్ అయితే వీళ్ళు పూర్తిగా ఇక్కడ నుంచి అయితే తీసేయడం అయితే జరిగిందండి. సో, మీకు దానికి తేడా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది డే మోడ్ అనేది ఇష్టపడుతున్నారు. లైట్ మోడ్ అనేది వైట్ కలర్‌లో కనిపించేది. కానీ ప్రెజెంట్ అయితే అది మనకి తీసేశారండి. కనిపించదనమాట ఎవరికీ కూడా. కేవలం ఈ విధంగా డార్క్ మోడ్ మాత్రమే వీళ్ళు మనకి అవైలబిలిటీలో ఉంచారు ప్రెజెంట్ డేస్ అయితే. సో, భవిష్యత్తులో అది వచ్చిందనుకో నేను మళ్ళీ మీకైతే రిమైండర్ చేస్తాను. సో, ప్రెజెంట్ ఒకటి చేయాలండి. అందరూ కూడా ఈ యాప్‌ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకొని మైనింగ్ అయితే చేసుకోండి. ఈ యొక్క మిరా కాయిన్ లిస్టింగ్ అయిపోయిన తర్వాత మనకైతే లూమిరా కాయిన్ లిస్టింగ్ అయితే ఉంటుంది. సో, 2027లో అయితే ఉంటుందండి. సో, అందరూ కూడా లూమిరా కాయిన్స్ చాలా చాలా వాల్యుబుల్ అండి. చాలా వాల్యుబుల్. అందరూ కూడా వీటిని అయితే మైనింగ్ అయితే నేను చేయాలని కోరుకుంటున్నాను. సో, ఇదండి మనకైతే రీసెంట్‌గా వచ్చిన కొత్త అప్డేట్ మీకు కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, గ్రూప్ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.